ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు కడప నగరంలోని రాజారెడ్డి వీధిలో వెలసిన గ్రామదేవత గంగమ్మ దేవస్థానం 21వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ధర్మకర్త చామంతి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మధ్యాహ్నం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయము మంగళ స్నానము తర్వాత అభిషేకము చేసిన తర్వాత చండీ హోమంలో లఘు హోమం అనేది ఈరోజు చేశారు. అలాగే లఘు పూర్ణాహుతి అనేది జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగినది. తర్వాత సాయంకాలము కుంకుమార్చన మరియు ప్రత్యేక హారతి, అంటే ఎక్కడే కానీ గంగమ్మ తల్లి దేవస్థానంలో ఎక్కడే ఇటువంటి హారతి అనేది లేదు. ఇక్కడ మాత్రమే ఈ హారతి అనేది ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో తర్వాత రేపు వచ్చేసి ఉదయాన్నే చల్ల అనేది గ్రామ ప్రజలు తీసుకొని వస్తారు. దాని తర్వాత చండీ హోమము మిగతా కార్యక్రమం జరుగుతుంది. అలాగే కలశ పూజ, యాక్చువల్గా గోపురం పైన కలశ పూజ అనేది 21 సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు మళ్ళీ అంటే రేపు కలశ పూజ అనేది కూడా చేస్తాము. చేసిన తర్వాత అమ్మవారికి పల్లకీ సేవ అనేది జరుగుతుంది. తర్వాత ఆదివారం ఉదయం వచ్చేసి బోనాలు, గ్రామ ప్రజలంతా బోనాలు పెట్టుకుంటారు. దాంతో ఈ 3 రోజుల కార్యక్రమం అనేది పూర్తవుతుంది. నా పేరు వీరాంజనేయులు, నేను ఇక్కడ అమ్మవారి సేవకుని. విజయవాడ దుర్గమ్మ తల్లి కానీ ఇదే రోజులో చండీ హోమాలు కానీ జరుగుతున్నాయి. అది ఏదో మాకు ప్రత్యేకంగా ఆ తల్లే మాకు ఈ రోజు 21 సంవత్సరం కావడము, ఇదే రోజు 6వ తేదీ అనే రోజు రావడము మాకు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఈ గుడి కట్టిన నేను చామంతి వెంకట సుబ్బయ్య అనే నేను ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నది. ఆ తల్లి కృప ఉండబట్టే కాబట్టి ఈరోజు నేను ఇంత బాగా ఉన్నాను, ఇంత డెవలప్ అయ్యి గుడి ప్రత్యేకంగా ఈరోజు కడప టౌన్ మొత్తంలో శ్రీ గ్రామదేవత గంగమ్మ తల్లికి ఇంత వైభవంగా ఈ విధంగా దీపాల ఆరతులలో వెలిగిపోతున్న ఆ తల్లి బంగారు తల్లి ఈరోజు ఈడొచ్చి ఆకాశంలో ఆ తల్లి ఏ విధంగా వెలిగిపోతుందో ఈరోజు ఈ భూమి మీద ఈ గ్రామ ప్రజలందరినీ కాపాడాలని ఆమె వచ్చి నడి ఊడులో కూర్చొని ఈ పొద్దు పూజలు ఈ విధంగా జరిగే గంగమ్మ తల్లి ఏ టెంపుల్ ఎక్కడే కానీ లేదు. ఇంత ఇగ్గరము, ఇంత అలంకరణలు ఏ గంగమ్మ తల్లికి జరగపోదు. ఈరోజు ఇంత పెద్ద బాగా ఆనందంగా ఆ తల్లి వచ్చి మాపతో మా భక్తులతో, మా మనుషులతో ఈ వీధి మార్టి నగర్లో వెలిసి ప్రజలందరినీ కాపాడుతూ వానలు రాకుంటే వానలు వస్తూ వరదలు వచ్చు ఎంతో ఆనందంతో ఎంతెంతో ఊళ్ళు పంటలు పండి ఆనందంగా ఉండాలని ఈ గుడి ధర్మకర్తగా, అమ్మ సేవకునిగా నేను గుళ్ళో పూజారిగా ఉండి అమ్మకు సేవ చేసుకుంటూ ప్రజలందరూ వచ్చి అమ్మను సేవించి అమ్మను నమస్కరించుకొని దర్శించుకొని పోయిన భక్తులందరికీ బాగా జరగాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.